పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 35వ వాక్యం. ప్రేమ దేవుని బిడ్డలారా, అందరం కలిసి చదువుకుందాం. మీకు ఉరియొడ్డ వలనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీయూ లేక ప్రభువు సన్నిధాన వర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను. ఈ యొక్క వాక్య భాగం అంతా ప్రేమ దేవుని బిడ్డలారా 7వ అధ్యాయం అంతా కూడా పౌలు కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ రిలేషన్షిప్స్ అన్నమాట, ముఖ్యంగా సంబంధాల గురించి మాట్లాడుతూ ఈ మాటను తను చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, మీకు ఉరివడ్డు వలనని కాదు, మీ మీద నేను ఫోర్స్ చేయాలని కాదు, కానీ మీ ప్రయోజనం నిమిత్తమే నేను చెప్తూ ఉన్నాను. ఏమని చెప్తూ ఉన్నాను? మీరు యోగ్య ప్రవర్తనులై ఉండండి, మీరు దేవుని సన్నిధాన వర్తనులై మీరు ఉండండి అని 2 మాటలు చెప్తున్నాడు. మీరు యోగ్య ప్రవర్తన కలిగి ఉండండి. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ వర్డ్. మీరు మీ ప్రవర్తన చూచినప్పుడు, ఇతరులు గమనించినప్పుడు మీరు యోగ్య ప్రవర్తనలై ఉన్నట్లుగా వారు గమనించాలి. వర్దిగా, యోగ్యముగా ఉన్నట్లుగా మీరు గమనించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈ మాట నేను ప్రేమ దేవుని బిడ్డలు దాదాపు 3 రోజులు ధ్యానించాను. ఏంటి ప్రభువా, యోగ్య ప్రవర్తన ఏంటి, యోగ్య ప్రవర్తనలై ఉండటం ఏంటి అని నేను 2 రోజులు ధ్యానించినప్పుడు ప్రభు కొన్ని మాటలు నాకు జ్ఞాపకం చేశాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మీ ఆశీర్వాదం నిమిత్తమై ఈ మాటలు నేను చెప్పాలని నేను కోరుతూ ఉన్నాను. జన్మించిన ప్రతి మానవుడు, అంటే మనందరం జన్మించిన ప్రతి మానవుడు చిన్నతనము నుంచి కూడా ప్రేమ దేవుని బిడ్డలారా కొన్ని సంబంధాలకు కట్టుబడి ఉంటాడు. A man who is born on this earth has many relationships since his birth. పుట్టుక నుంచి కూడా తనకు కొన్ని సంబంధాలు ఉన్నాయి. వయస్సు పెరిగే కొలది ఆ సంబంధాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ సంబంధాలను చక్కగా నిర్వహించవలసిన బాధ్యత ఆ వ్యక్తిపై ఉంటుంది. అంటే నీ మీద, నా మీద ఉంటుంది. ఆలోచన చేద్దాం. నేను జన్మించినప్పుడు నా తల్లిదండ్రులకు నేను కుమారుణ్ణి, నా తోబుట్టువులకు నేను సహోదరుణ్ణి. అలాగే మరి నేను పెరిగి పెద్దవాడయ్యే కొలది, మరి నేను పెరిగి పెద్దవాడయ్యేసరికి మా అక్కకు కానీ మా అన్నకు కానీ లేక వారికి కుమారులు కలిగినప్పుడు వారికి నేను ఒకరికి బాబాయిని అవుతాను, ఒకరికి నేను మామను అవుతాను. నా సంబంధం, కొత్త సంబంధం నాలోనికి వస్తూ ఉంది. అలాగే నా వయస్సు పెరిగినప్పుడు, నాకు వివాహమైనప్పుడు నా భార్యకు నేను భర్తను, నాకు సంతానము కలిగినప్పుడు నా సంతానమునకు నేను తండ్రిని. నా వయస్సు పెరుగుతూ ఉన్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ముసలివాడైనప్పుడు, నేను 20-25 సంవత్సరాల తరువాత నేను తాతను కాబోతాను. ఒక నూతనమైన సంబంధం నాలోనికి వస్తుంది. మ్యాన్ ఈజ్ ఫుల్ ఆఫ్ రిలేషన్షిప్స్ అంటిల్ హీ డైస్. తను చనిపోయేంత వరకు కూడా నూతనమైన సంబంధాలు వస్తూ ఉంటాయి. నీవు ఒకరికి అల్లుడుగా ఉండవచ్చు, నీవు ఒకరికి బావగా ఉండవచ్చు, నీవు ఒకరికి మరి ఆడపడుచుగా ఉండవచ్చు, నీవు ఒకరికి చెల్లిగా ఉండవచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఇన్ అవర్ లైఫ్. అయితే ప్రభువు చెప్పే మాట, పౌలు ద్వారా ప్రభు మనందరికీ చెప్పే మాట ఏమిటంటే, మీరు యోగ్య ప్రవర్తనులై ఉండండి. యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ వర్ది ఆఫ్ ద స్టేట్ యు ఆర్ ఇన్. మీరున్నటువంటి స్థితిలో మీరు యోగ్య ప్రవర్తన కలిగి ఉండండి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆలోచన చేద్దాం ఈ మాటను ప్రేమ దేవుని బిడ్డలారా. నేను కేవలము నా భార్యకు భర్తనుగా మంచి రెస్పాన్సిబిలిటీ మాత్రమే చేస్తే అది సరిపోదు. నా బిడ్డకు మంచి తండ్రిగా నేను ఉండాలి, నా తల్లిదండ్రులకు మంచి కుమారుడిగా నేను ఉండాలి, మా అత్తగారికి మామగారికి నేను మంచి అల్లుడుగా నేను ఉండాలి, నా తోబుట్టువులకు నేను మంచి సహోదరుడిగా నేను ఉండాలి. ఈ రెస్పాన్సిబిలిటీస్ అయిపోవు, ఈ రిలేషన్షిప్స్ అయిపోవు. నేను జీవించినంత మట్టుకు కూడా నా మట్టుకు నేను ఈ రిలేషన్షిప్స్, ఈ సంబంధాలను చక్కగా నిర్వహించాలి. నేను చక్కగా నిర్వహించలేనప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, నేను తక్కువగా కనిపిస్తూ ఉన్నాను. ఐఎమ్ ల్యాకింగ్ సంథింగ్ ఇన్ మై లైఫ్. నేను తక్కువగా కనిపిస్తూ ఉన్నాను. ఈ సంబంధాలన్నీ కూడా ఒక శరీరంతో పోల్చినట్లయితే, ప్రేమ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఒక శరీరము సమతుల్యంగా ఎదిగినప్పుడే మనం సంతోషిస్తాం. సమతుల్యంగా మనం ఎదగాలి, హైట్లో ఎదగాలి, మన బలములో ఎదగాలి, ఇంటెలిజెన్స్లో ఎదగాలి, ఐక్యూలో ఎదుగుతూ ఉండాలి. ఇవన్నీ సమతుల్యంగా ఎదిగినప్పుడే మనం సంతోషంగా ఉండగలం. లేక ఆలోచన చేయండి, కేవలము నా యొక్క కుడి చేయి మాత్రమే ఎదుగుతూ ఉంది అనుకుందాం. కుడి చేయి ఎదుగుచూ పొడవు అయిపోతూ ఉంది. ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది.
అంటే నా యొక్క భార్యకు నేను మంచి భర్తగా అంతే అదొక్క దానిలోనే నేను ఉన్నాను అనుకోండి, నా కుడి చేయి మాత్రమే పెరుగుతూ ఉన్నట్లు. లేక నా భార్య నా కుమారుడు అంతే, ఈ సంబంధం విషయంలో మాత్రమే నేను చక్కగా ఉన్నాను అనుకోండి, కుడి చేయి ఎడమ చేయి, ఇంకా ఈ రెండు పొడుగు అయిపోతూనే ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఆక్వర్డ్గా ఉంటాయి. ప్రేమ దేవుని బిడ్డ, దయచేసి నా మాటలు వినండి. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సంబంధాన్ని కూడా మన సమతుల్యంగా ఆరోగ్యకరంగా అభివృద్ధిలోనికి రావాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన బంధువులతో అయితేనేమి, మనం పనిచేసే చోట అయితేనేమి, మన స్నేహితుల మధ్యలో అయితేనేమి, ఏ సంబంధానికి ఆ సంబంధాన్ని నువ్వు చక్కగా నిర్వహించగలగాలి. అది ప్రభువు నీ ఎడల కలిగినటువంటి ఉద్దేశమని నేను మీ అందరికీ కూడా ప్రభు నామమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది యోగ్య ప్రవర్తన కలిగి ఉండటం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా యొక్క అంశం ఎందుకు నేను ఈ యొక్క పరిచయ వాక్యాన్ని నేను చెప్తూ ఉన్నాను అని అంటే, మన జీవితంలో ఉన్నటువంటి ఈ అనేకమైన సంబంధాలను ఫుల్ఫిల్ చేయటానికి, వాటిలో యోగ్యకరముగా ఉండటానికి అనేక మంది స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, అనేక మంది కష్టపడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, హోల్సమ్గా మనకు కొంతమంది దైవజనులు కనిపించరు. వారి యొక్క బలహీనతలు మనకు బయటకు వస్తాయి. ఉదాహరణగా ప్రవక్త అయినటువంటి లేక యాజకుడైనటువంటి ఏలీ, సమూయేలు దినాలలో చిన్నతనంలో ఏలీ దగ్గర పెరిగాడు. ఏలీ ఒక చక్కటి యాజకుడు కానీ మంచి తండ్రి కాదు. ఏలీ మంచి తండ్రి కాదు. బైబిల్ గ్రంథమే చెప్తూ ఉన్నది, తన బిడ్డలకు చక్కటి మార్గాన్ని తాను నేర్పించలేదు. వారు దేవునికి వ్యతిరేకంగా జీవించినా కూడా వారి మార్గాన్ని సరి చేయటానికి ఏలీ ఎప్పుడూ కూడా ఒక ముందడుగు వేయలేదు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక చక్కటి దైవజనుడిగా ఉన్నాడు కానీ ఒక మంచి తండ్రిగా ఉండలేకపోయాడు. అదేవిధంగా దావీదు, ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు కూడా అంతే. దేవుని యొక్క హృదయాన్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి దావీదు, అయితే ఒక చక్కటి భర్తగా ఉండలేకపోయాడు. చక్కటి భర్తగా దావీదు తన యొక్క బాధ్యతను నిర్వహించలేకపోయాడు. దావీదులో ఇంకొక ఫెయిల్యూర్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు ఒక చక్కటి తండ్రిగా కూడా తన బాధ్యతను నిర్వహించలేకపోయాడు. తన యొక్క కుమారులు చాలామంది దేవుని మార్గాన్ని విడిచిపెట్టినటువంటి వారిగా, దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారిగా మన దావీదు జీవితంలో మనం చూస్తాం. విశ్వాసులకు తండ్రిగా పిలువబడేటువంటి అబ్రహాము, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత నా స్నేహితుడు అని పిలువబడినటువంటి అబ్రహాము తన భార్య విషయంలో న్యాయం చేయలేకపోయాడు. కొంతకాలం తన భార్యను బట్టి అబద్ధం చెప్పాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, హాగరుతో వెళ్ళాల్సిన విషయంలో కూడా తాను తన భార్యకు లేక తన దేవునికి నీతి కొరకు కట్టుబడి ఉండలేకపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఇలా చెప్పుకుంటూ వెళ్తే సో కాల్డ్ గ్రేట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్లో కూడా అనేకమైన బలహీనతలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు ఈ మాటలు జ్ఞాపకం చేయటానికి వారే ఆ విధంగా ఉన్నారు కాబట్టి మనమెంత అనుకోవటానికి కాదు, వారే ఆ విధంగా ఉంటే నాదేముందండి నేను కూడా అలానే ఉన్నాను అనుకోవటానికి కాదు. దేవుని వాక్యం చాలా క్లియర్గా వ్రాయబడిన మాట, ఇవన్నీ కూడా మనకు హెచ్చరికగా ఉండటానికి వ్రాయబడ్డాయి. లేకపోతే అన్ని పాజిటివ్సే రాసేవారు కదా బైబిల్లో, కానీ అందరి యొక్క బలహీనతలు కూడా రాయటానికి కారణం ఏంటంటే, ఎంత గొప్ప దైవజనులైనా ఎంత గొప్ప వారైనా కూడా దేవుని మీద ఆధారపడవలసిందే, వారు కేవలము మానవ మాత్రులు మాత్రమే అని చెప్పటానికి వారు మనకు హెచ్చరికగా వ్రాయబడ్డారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేసేటువంటి విషయము, నీకున్నటువంటి ఎవ్రీ రిలేషన్షిప్లో, నీకున్నటువంటి ప్రతి సంబంధం విషయంలో కూడా నీవు న్యాయం చేయటానికి ప్రయాసపడాలి. నువ్వు న్యాయం చేయటానికి ఎంతో తప్పించాలి. నీవు నీ భార్య విషయంలో, భర్త విషయంలో, నీ తల్లి విషయంలో, తండ్రి విషయంలో, నీ కుమారుడి విషయంలో, కుమార్తె విషయంలో, నీ వియంకుల విషయంలో, లేక నీ ఆడపడుచుల విషయంలో, నీ వదిన విషయంలో, బావ విషయంలో, నీ అత్తగారి విషయంలో, మామగారి విషయంలో నీవు జస్టిస్ చేయగలగాలి. దేవుని బిడ్డలుగా ఇది మనకు శ్రేయస్కరము, శోభస్కరమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దిస్ ఇస్ నీడెడ్. మనం అన్నిట్లో సక్సెస్ అవుతామని నేను చెప్పటం లేదు, కానీ నీ హృదయంలో తప్పించాలి. ప్రతి ఒక్కరూ కూడా నీ వలన దీవించబడాలి. ప్రతి ఒక్కరికి నీవు ఆనందాన్ని, ప్రేమ దేవుని బిడ్డలారా, పంచగలగాలి. నిన్ను బట్టి నీ బంధువులందరూ కూడా సంతోషంగా ఉండగలగాలి. అన్నీ సాధించిన వాడిగా నేను చెప్పటం లేదు, కానీ సాధించటంలో నేను దేవుని యొక్క అనుభవాన్ని కలిగిన వాడిగా, దేవుడిచ్చిన అనుభవాన్ని కలిగిన వాడిగా మీ అందరికీ నేను చెప్తూ ఉన్నాను. నా జీవితంలో నా మట్టుకు నేను, ప్రేమ దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క కృపను బట్టి నాకున్నటువంటి సంబంధాల విషయంలో అభివృద్ధి చూపటానికి, అభివృద్ధిలో ముందుకు వెళ్ళటానికి నా ప్రభు కృపనిస్తూ ఉన్నాడు. అనేకమైన కుటుంబాలను నేను దర్శిస్తూ ఉన్నప్పుడు పరిపూర్ణమైన సంతోషం లేదు. భార్య అంటే భర్తకు పట్టం లేదు, భర్త అంటే భార్యకు పట్టం లేదు. పిల్లలను దూరంగా ఉంచారు, అత్తమామగారిని సరిగా చూసుకోవటం లేదు, తల్లిదండ్రులను మర్చిపోయారు, తోబుట్టవుల గురించి అసలే పట్టించుకోవటం లేదు. దిస్ ఇస్ నాట్ జస్టిఫైడ్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. లోకస్తులు చేయవచ్చు, లోకస్తులకు నీకు చాలా తేడా ఉండాలి. లోకస్తులు చేసినప్పుడు వారికి ఒక చక్కటి ఉదాహరణగా నీ ఉండాలి. అందుకే కదా ప్రభు నీ గురించి నా గురించి చెప్పిన మాట, ఇదిగో మీరు చీకటిలో వెలుగుచూ ఉన్న జ్యోతుల వలె ప్రకాశించుచూ ఉన్నారు. ఇతరులు మనల్ని చూచినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు ఒక మార్గదర్శిగా, వారికి ఒక ఉదాహరణగా ఉండనట్లు నీ జీవితాన్ని ఉంచుకోవాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు అదే మాటను మీ అందరి మధ్యలోకి తీసుకుని వస్తున్నాను. పౌలు అంటున్నాడు, నేను మీ మీద ఏదో ఉరి ఒడ్డాలని నేను ప్రయత్నించడం లేదు, కానీ మీ ప్రయోజనము నిమిత్తమే నేను చెప్తూ ఉన్నాను, ఇదిగో మీరు యోగ్య ప్రవర్తన కలిగి ఉండండి. ఈరోజున వాక్యంలోనికి ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పబోయే పాయింట్స్లోనికి వెళ్ళక మునుపు ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను మరి ఒక మాటను మాత్రం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి భాగము నీ కుటుంబమే. నీ కుటుంబాన్ని సంతోష పెట్టకుండా, లేక నీ కుటుంబం సంతోషంగా ఉండకుండా ఈ లోకంలో నువ్వు ఏది చేసినా కూడా నీవు ఓడిపోయిన వాడితోనే సమానం. నీవు ఓడిపోయిన వాడితోనే సమానం. నీ కుటుంబాన్ని నువ్వు గెలుచుకోవాలి. నీ కుటుంబము నీ ద్వారా సంతోషంగా ఉండాలి. నీ కుటుంబము నీ ద్వారా దీవించబడాలి. నీ కుటుంబం ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి కలిగి ఉండాలని నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనేకులు అంటారండి, పరలోకం చూడటానికి చనిపోవాలి కదా అని అంటారు. కానీ నేను అంటాను, దేవుని యొక్క చిత్తానుసారంగా పరలోకం చూడటానికి నువ్వు చనిపోవాలో లేదో ఇంకొకటి జరగాల్సిన అవసరం లేదు. నీ కుటుంబమే పరలోకము. దేవుడు కుటుంబాన్ని ఒక పరలోకంగా ఉంచాడు. ఈ భూమి మీదే నీ కుటుంబం ఒక పరలోకంగా ఒక అనుభవాన్ని అనుభవించాలని జ్ఞాపకం చేస్తున్నాను. నమ్మిన వారందరూ గట్టిగా ఆమేనని చెప్దాం. మన కుటుంబమే ఒక పరలోకం. Our houses, our family should be such an example for the people outside in the world, that when they look at you, when they look at the love that you have for one another, they should know that yes, this is heaven. Yes, this is heaven. వారు నిన్ను చూచినప్పుడు, నీ కుటుంబాన్ని చూచినప్పుడు, అవునండి పరలోకం అంటే ఇలా ఉంటుందేమో అని వారు గ్రహించగలగాలి, వారు గుర్తించగలగాలి, వారు తెలుసుకోగలగాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున ప్రేమ దేవుని బిడ్డలారా, మన వయసులో పెరుగుతూ ఉన్నాం, వయసు పైబడుతూ ఉన్నది, కానీ అనేక సంబంధాలు కలిగినటువంటి వారిమిగా మనకు సంబంధాల యొక్క పునాది వైపు మన దృష్టిని పెట్టాలని నేను కోరుచున్నాను. ఈరోజు ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్స్, మన సంబంధాలలో ఉండవలసినటువంటి పునాది చక్కగా ఉంటే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా నిలబడుతుంది. పునాది చక్కగా లేకపోతే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా, ఎంత చిన్నదైనా కూడా అది నిలుస్తాను. నీ యొక్క పునాది బలంగా ఉండాలి. అందుకే నేను అంటూ ఉన్నాను, నీ పునాదిని జాగ్రత్త పరుచుకుంటావా? ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఈ మాటల వెలుగులో నీ పునాదిని బలపరుచుకోవాలని నేను కోరుచూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది మన జీవితంలో ఉన్నటువంటి సంబంధాల కొరకై ఉండాల్సినటువంటి పునాదిలో మొదటి భాగము ప్రేమ, కేర్ అండ్ లవ్. అనేక మంది ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రేమించలేకపోతూ ఉన్నారు. బహుశా ప్రేమిస్తూ ఉన్నారు, కానీ ఆ ప్రేమను వ్యక్తపరచలేకపోతూ ఉన్నారు. దేవుని వాక్యంలో నేను ఒక మంచి మాటను చదివినప్పుడు నా హృదయం చలించిపోయింది. ప్రేమ దేవుని బిడ్డలారా, యాకోబు విషయం. దయచేసి మీ యొక్క వాక్యాన్ని, మీ యొక్క గ్రంథాలను తీసి ఉంచండి. ఆది కాండము 29వ అధ్యాయము 18వ వాక్యము నుంచి. యాకోబు రాహేలును ప్రేమించి తన మామ అయినటువంటి లాబానుతో అంటూ ఉన్నాడు, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదని. నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము 7 సంవత్సరాలు కష్టపడతానండి అని అంటున్నాడు. ప్రియమైన భర్తలారా, భార్యలారా, దయచేసి మాటలు జ్ఞాపకం చేసుకోండి. యాకోబు అంటున్నాడు, నాకు కాబోయే భార్య కొరకు నేను 7 సంవత్సరాలు కష్టపడతాను. 7 సంవత్సరాలు, 7 years. అది కాస్త 14 సంవత్సరాలు అయింది. తర్వాత మన వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది.
14 సంవత్సరాలు అయింది. కానీ చూడండి యాకోబు భక్తుడు ఏమని అంటూ ఉన్నాడు. దయచేసి చూడండి ప్రేమ దేవుని తర్వాత చదవమా. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను. 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన ఆ 7 సంవత్సరాలు అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. సంతోషం వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. తన భార్యను ప్రేమించాడు కాబట్టి 7 సంవత్సరాలు ఎలా కనిపించాయండి? కొద్ది దినములుగా ఉన్నాయి. దాని ఆపోజిట్ ఆలోచిద్దాం. యాకోబు ఆ మాట చెప్పాడు, దాని ఆపోజిట్ ఆలోచిద్దాం. కొంతమంది భర్తలు భార్యలు వారి ఇళ్ళలో వినిపించేటువంటి మాట, నీతో క్షణం ఒక యుగం. అమ్మ వింటున్నారా? నీతో క్షణం ఉండటము ఒక యుగం. ఎంత ఆపోజిట్ అండి, ఎంత ఆపోజిట్ అండి. ఈయన అంటున్నాడు 7 సంవత్సరాలు కొద్ది దినములుగా ఉంటే, మనలో కొంతమంది అంటున్నాము ఒక క్షణము ఒక యుగం, నేను ఉండలేనబ్బా. అయితే ప్రేమ ఉంటే అన్ని సంవత్సరాలు కూడా ఎలా కనిపిస్తాయి? కొద్ది దినములుగా కనిపిస్తాయి. ఈరోజు మనం ఆలోచించేద్దాం. వివాహమైన వారు, వివాహం కావలసిన వారు మనందరం ఆలోచించాలి. మనం అనేక సంబంధాలు కలిగి ఉన్నాం కాబట్టి ఈ మాటలు నేను చెప్తూ ఉన్నాను. when there is no love in a relationship, ఒక సంబంధంలో ప్రేమ లేకపోతే ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రతి దినము భారమే, ప్రతి దినము గొడవయే, ప్రతి దినము కూడా గట్టిగా అరుచుకోవటమే, ప్రతి దినము కూడా విసుక్కోవటమే, ప్రతి దినము కూడా వీలైతే ఆ యొక్క పళ్ళాలు ఎగిరిపోతూ ఉంటాయి, ప్రతి దినము కూడా ఇంట్లో అన్నం మిగలటమే, కారణం అలుగుతూ ఉన్నారు, ప్రతి దినము కూడా తిట్టుకోవటం కొట్టుకోవటమే. ఇది కాదండి, ఇది కాదు. అందరూ చేయెత్తి చెప్పండి, నా కుటుంబం ఇలా ఉండకూడదు. గట్టిగా చెప్పండి అమ్మా, నిజంగా నమ్మినట్లయితే చెప్దాం, నా కుటుంబం ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ప్రేమ దేవుని బిడ్డారా, మన కుటుంబము పరలోకాన్ని తలపించేదిగా ఉండాలి. మన కుటుంబము సంతోషము, ప్రేమ దేవుని బిడ్డారా, ఎప్పటికెప్పటికీ అధికముగా నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్లుగా మన కుటుంబంలో సంతోషం ఉండాలి. ప్రేమ మన జీవితంలో ఉండాలి. ప్రేమ అనేటువంటిది ప్రేమ దేవుని బిడ్డలారా ఎక్స్ప్రెసివ్గా ఉండాలి అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమ ఎల్లప్పుడూ కూడా వ్యక్తపరచాలి ప్రేమను. అనేక మందిని నేను అడుగుతూ ఉంటాను, అయ్యా బాబు, ఎప్పుడైనా మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, మీ అమ్మ దగ్గరికి కానీ నాన్న దగ్గరికి కానీ వెళ్ళి, మీరంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను అని ఎప్పుడైనా చెప్పారా? లేక తల్లిదండ్రులైన వారిని నేను అడుగుతాను, కుమారులతో కుమార్తెతో మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నామని నోరు తెరిచి మనం చెప్పామా? లేక భర్తతో భార్య చెప్తూ ఉన్నదా, భార్యతో భర్త చెప్తూ ఉన్నాడా అని ప్రశ్న అడిగినప్పుడు చాలాసార్లు చెప్పేటువంటి మాట ఏమిటంటే, అర్థం చేసుకుంటారండి, నేను ప్రేమిస్తున్నానని అర్థం చేసుకుంటారండి. వారు అర్థం చేసుకోవచ్చు, కానీ నీ నోరు తెరిచి చెప్పాలి. యేసుక్రీస్తు గురించే అడుగుదాం. పరలోకంలో ఉన్నాడు, ఇంకా భూమి మీదకి రాలా, ఇంకా శిలువలో మరణించలా. యేసుక్రీస్తుని అడుగుదాం, యేసయ్యా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావా అంటే ఆయన అంటాడు, ఎంతో ప్రేమిస్తూ ఉన్నాను, చాలయ్యా, ఇంకా చాలు. దాంతో ఊరుకున్నాడు యేసయ్య? ఊరుకోలే. He began to express his love. ఆయన తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు, తన ప్రేమను మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎలా? సిలువను ఎత్తుకొని మనం ఇంకా పాపులుగానే ఉండగానే, ఇంకా మనము దోషులుగా ఉండగానే, ఇంకా మనం ఆయన గౌరవించక మునుపే, ఇంకా మనం ఆయన స్వీకరించక మునుపే, ఇంకా ఆయన కొరకు మనము ప్రేమించక మునుపే ఆయన తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు, ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు, తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. రక్తము కారేంతగా తన ప్రేమను తాను మన ఎడల వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు అంటూ ఉన్నాను, ప్రేమ దేవుని బిడ్డలారా, మనము ఎవరినైనా మరి ప్రేమించినప్పుడు ఆ ప్రేమను వ్యక్తం చేయటానికి సిగ్గుపడకూడదు, వెనుకాడకూడదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇట్ కుడ్ బి వర్బల్ ఆర్ నాన్ వర్బల్. మాటలతో అయినా నువ్వు చెప్పవచ్చు, లేక క్రియతో అయినా నువ్వు చేయవచ్చు, కానీ నీ ప్రేమను మాత్రం నువ్వు వ్యక్తం చేయాలి. నీ యొక్క మాటలలో, అవును నీవంటే నాకు చాలా ఇష్టం, నీవంటే నాకు ప్రాణం, నీవంటే నాకు ప్రేమ అని నీ నోటితో అయినా చెప్పాలి,
లేక నువ్వు నాన్ వెర్బల్గా ఎక్స్ప్రెసివ్గా ఒక కార్యమైన చేసి ఒక బహుమానం ఇవ్వటం ద్వారానో, లేక వారితో మరి ఒక హాలిడే కొరకు వెళ్ళటం ద్వారానో, వారికి ఇష్టమైన కార్యం చేయటం ద్వారానో వారి పట్ల నీ యొక్క ప్రేమను నువ్వు వెల్లడి చేయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, యాకోబు గురించి మనం ఎంతో సంతోషిస్తున్నాం. ఒక్క క్షణం రాహేలు గురించి ఆలోచిద్దాం. ఒక్క క్షణం రాహేలు గురించి ఆలోచిద్దాం. ఏంటి రాహేలమ్మ, నీ కాబోయే భర్త యాకోబు నీ కొరకు 7 సంవత్సరాలు కష్టపడతా అంటున్నాడు అని అంటే ఏమంటుందండి రాహేలు? పీచోడండి అంటదండి. ఏమంటుందండి రాహేలు? నా జీవితం ధన్యం, ఈ లోకంలో ఎవరికి లేనటువంటి భర్త నాకు శ్రేష్టమైన భర్త, నేను ధన్యురాలినండి, నేను ధన్యురాలిని. నా కొరకు 7 సంవత్సరాలు కష్టపడటానికి ఇతను వెనుకాటం లేదండి. ఐఎమ్ ద మోస్ట్ బ్లెస్సెడ్ ఉమెన్ ఇన్ ద వరల్డ్, ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంటుందా లేదనండి? నీవు ఎప్పుడైతే నీ ప్రేమను వ్యక్తం చేస్తావో ఆ ప్రేమ పొందుకునేటువంటి వ్యక్తి, ప్రేమైన దేవుని బిడ్డలారా, వారి సంతోషానికి అవధులు లేవు అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. యు ఎక్స్ప్రెస్ యువర్ లవ్, యు ఎక్స్ప్రెస్ యువర్ లవ్. రెండవదిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, మన సంబంధం, దైవికమైన సంబంధం, మనము కలిగినటువంటి సంబంధం బలముగా ఉండాలి అంటే మన పునాదిలో రెండవదిగా ఉండాల్సింది ప్రేమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది ప్రేమ, మొట్టమొదటిది కేర్, రెండవది కర్టియస్నెస్ ఆర్ రెస్పెక్ట్, గౌరవం మనకు ఉండాలి. ఎప్పుడైతే ఒక సంబంధంలో గౌరవం లేదో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క సంబంధం ఎక్కువ కాలం నిలవదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ సంబంధం నిలవదు. గౌరవం లేని చోట ప్రేమైన దేవుని బిడ్డలారా సంబంధం బలముగా ఉండదు. నీవు గౌరవించాలి. నీ భర్తను కానీ, భార్యను కానీ, నీ తోబుట్టువులను కానీ, తల్లిదండ్రులను కానీ, నీ పిల్లలను కానీ, నీ స్నేహితులను కానీ, నీవు ఎవరితో అయినా సంబంధం కలిగి ఉన్నావో అది ఆరోగ్యకరమైన సంబంధం అవ్వాలి అని అంటే, అది శక్తివంతమైన సంబంధం కావాలి అని అంటే, యూ షుడ్ బిగిన్ టు రెస్పెక్ట్ దట్ రిలేషన్షిప్. ఆ యొక్క సంబంధాన్ని, ఆ వ్యక్తిని నీవు గౌరవించాలి. నువ్వు గౌరవించకపోతే నీ సంబంధం బలముగా ఉండబోదు అనేటువంటి మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలు అనేకమైన చోట్ల కుటుంబాల్లో మనం చూసినట్లయితే కేవలము ఒక్కరే ఆలోచించేవారు, వేరే వారు ఆలోచించినా కూడా పని లేదు. కొంతమంది నాతో అంటూ ఉంటారు, ఏమండి మీరు ఇన్ని అభిప్రాయాలు కలిగి ఉన్నారు కదా, మీ భర్తతో కానీ భార్యతో కానీ చెప్పొచ్చు కదండి అని అంటే, వారు అంటూ ఉంటారు, ఏం ప్రయోజనం అండి, మేము ఆలోచించినా మాదేం జరగదండి, మేము వ్యక్తపరిచినా ఏం జరగదండి, వారు అనుకుందే వారు చేస్తారు, వారు అనుకున్నదే జరగాలి. కుటుంబం కాదు ప్రియమైన, కుటుంబంలో ఒకరిని ఒకరు గౌరవించుకునే అలవాటు మనకు రావాలి. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించే అలవాటు మనకు రావాలి. ఒకరిని ఒకరు ఘనపరిచే అలవాటు మనకు రావాలి. నేను అంటాను, గౌరవంలో మొట్టమొదటి మెట్టు నువ్వు పిలిచే విధానమే. హౌ యు అడ్రస్ పీపుల్ విల్ స్పీక్ అబౌట్ యువర్ రెస్పెక్ట్ ఫర్ దట్ పర్సన్. ఆ వ్యక్తిని ఎలా గౌరవిస్తున్నావు అనే దానిని నీ మాటల్లోనే, నీ యొక్క సంబోధనలోనే మొట్టమొదటిగా తెలుస్తుంది. సంఘం ముందు నేను చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది ప్రేమ దేవుని బిడ్డలారా. నేను నా భార్య బ్లెస్ ఇద్దరం కూడా ఒకరిని ఒకరు గౌరవించుకోవటంలో ఎన్నడూ కూడా తక్కువ కాము. ఒకరిని ఒకరు గౌరవించుకోవటానికి మేము ఎప్పుడు కూడా ముందడుగులో ఉంటాం. అందుకే నేను ఎప్పుడు కూడా, నేను బ్లెస్ ఇద్దరం కూడా ఒకరిని ఒకరికి సంబోధించుకునేటువంటి విధానం కూడా మేము గౌరవానికి సూచనగా పెట్టుకున్నాను. ఏకవచనంతో ఎప్పుడు మాట్లాడటానికి లేదు, అగౌరవం అది. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏకవచనంతో మాట్లాడకూడదు. వారికి చక్కటి పేరు ఇచ్చారు మీరు, దేవుని యొక్క చిత్తంతో చక్కటి పేరుంది, చక్కగా పేరు పెట్టి మనం పిలవాలి ఎవరినైనా కూడా. ప్రేమ దేవుని బిడ్డలారా, దయచేసి నాతో పాటు మీరు ఆలోచించండి, మీరు ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఒక వ్యక్తి మనల్ని గౌరవించడం ఆపివేస్తాడో సాధారణంగా ఆ వ్యక్తికి మనం దూరంగా ఉంటాం. మనల్ని గౌరవించకపోతే, తృణీకరించి డీవాల్యూ చేసినట్లయితే, ఎప్పుడు కూడా తీసి పారేసినట్లు మాట్లాడుతూ ఉంటే మనం వారి దగ్గర ఉండం, మనం వారి దగ్గర ఉండడానికి ఇష్టపడం. కారణం, యూ డోంట్ హ్యావ్ వాల్యూ, వారికి విలువ లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించావు కాబట్టి నువ్వు వారి దగ్గర ఉండడానికి ఇష్టపడవు. అందుకే ఈరోజు నేను మన కుటుంబాలందరి కొరకై జ్ఞాపకం చేసేది, యూ షుడ్ స్ట్రైవ్ సో హార్డ్ టు రెస్పెక్ట్ పీపుల్, నువ్వు గౌరవించడానికి ప్రేమైన దేవుని బిడ్డలారా నేర్చుకోవాలి.
మా మటుకు మేము నిక్కి కూడా ఈ విషయం నేర్పిస్తూ ఉన్నాం. ఎంత మటుకు సక్సెస్ అవుతాం మాకు తెలియదు, కానీ నేర్పిస్తూ ఉన్నాం. ఏ కార్యము ఎవరైనా సహాయం చేసినా, ఏది ఇచ్చినా కూడా వెంటనే థ్యాంక్ యూ చెప్పటం నేర్పిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా రండి, ఏదైనా వారు ఇచ్చినా, వారు ఏదైనా సహాయం చేసినా నమస్కారం పెడతాడు. ఇలా పెడితేనే వారందరూ ఫ్లాట్ అయిపోతారు. చాలా సంతోషం. వెన్ యూ రెస్పెక్ట్ యూ విన్ హార్ట్స్. నువ్వు గౌరవిస్తే వారి హృదయాలు గెలుచుకుంటావు. ఆలోచన చేయండి. ఆఫీసర్స్గా ఉన్నవారు వారి యొక్క సబార్డినేట్స్ని తీసి పారేయటం చాలా సులభం, చాలా కామన్ కూడా. ఎవరు కూడా ఏమనరు. కానీ అదే ఆఫీసర్ రెస్పెక్ట్ చేసి మాట్లాడటం ప్రారంభించారనుకోండి, దేవుడిగా నిన్ను పూజిస్తారు. అంటే అంతటి ఘనత ఇస్తారు వారు. కారణం యు ఆర్ రెస్పెక్టింగ్ దెమ్, యూఆర్ ఆనరింగ్ దెమ్. ఒక రిలేషన్షిప్ బలంగా ఉండాలి అని అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, గౌరవం మనకుండాలి. డీవాల్యూ చేసి ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. ఒక తల్లిదండ్రి గురించి నేను ఎరుగుదును, ఒక నెగటివ్ ఎగ్జాంపుల్గా నేను చెప్తూ ఉన్నాను. ఆ తల్లిదండ్రులు వారి యొక్క కుమారుణ్ణి ఎప్పుడు కూడా యూస్లెస్, ఎందుకు పనికిరావు, ఎప్పుడు ఏం చేసినా ఏం లేదు నీలో, ఇంక అంతే, ఇక ఏం చేత కాదు నీకు, అయిపోయింది. చిన్నప్పటి నుంచి ఆ మాటలు అన్నీ అంటూనే ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డారా, నాకు తెలిసినటువంటి ఆ యొక్క సహోదరుడు తన యొక్క వయసు 18-19 సంవత్సరాల వయసులో విసిగిపోయాడు. యు ఆర్ వేస్ట్ ఫెలో, యూస్లెస్, అది ఇది అని ఎప్పుడు డీవాల్యూ, ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవారు కాదు. ఎప్పుడు కూడా తనను డీవాల్యూ చేసి మాట్లాడారు. నట్టింట్లో ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ యొక్క యవనస్తుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అందరూ ఉండగానే. వెన్ దెర్ ఇస్ నో రెస్పెక్ట్, పీపుల్ కెనాట్ హ్యావ్ ఎ రిలేషన్షిప్. అందుకే నేను అంటూ ఉన్నా, నువ్వు గౌరవించు. నీ జీవితంలో ప్రతి వ్యక్తిని గౌరవించడం నేర్చుకో. నీకంటే చిన్నవారు కావచ్చు, వారు అడుక్కునేవారు కావచ్చు, ఆటో రిక్షా వేసేవారు కావచ్చు, ప్యూన్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వారిని గౌరవించడం మనం నేర్చుకోవాలి. ప్రాముఖ్యంగా మన కుటుంబంలో ప్రేమ దేవుని బిడ్డారా, భార్య భర్తను గౌరవించడంలో ఎప్పుడు కూడా తక్కువ కాకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెస్పెక్ట్ దెమ్, ఆనర్ దెమ్. వారికి ఇవ్వాల్సిన స్థానాన్ని వారికి ఇవ్వాలి. చక్కటి ఉదాహరణ ప్రేమ దేవుని బిడ్డారా, యోసేపు మరియ గర్భవతి అని తెలిసింది. మరియ దేవుని ప్రణాళికలో ముందుకు వెళుతూ ఉన్నది. అయితే నీతిమంతుడైనటువంటి యోసేపు, అక్కడ రాయబడిన మాట, నీతిమంతుడై ఉండి మరియను అవమానపరచనొల్లక అనే మాట మీరు గమనించండి. హి డిడ్ నాట్ వాంట్ టు పుట్ హర్ టు షేమ్. గౌరవప్రదంగా ఉండాలని తను కోరుకున్నాడు. ఆ తర్వాత దేవుడు మరి ప్రణాళికను బయలుపరచడం, మరియను చేర్చుకోవటంలో కూడా గౌరవంగా తను చేస్తూ ఉన్నాడు. దయచేసి ప్రేమ దేవుని బిడ్డలు, నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. భార్యలుగా ఉన్నవారు, భర్తలుగా ఉన్నవారు, పిల్లలుగా ఉన్నవారు, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు, ఒకవేళ ఏదైనా మనస్పర్ధలు, ఏదైనా మాట పెరిగినప్పటికీ కూడా అవి 4 గోడల మధ్యనే ఉండాలి, కానీ 4 మధ్యలోనికి రాకూడదు. మిమ్మల్ని మీరు పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయాలి, గౌరవించడానికి ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులైన వారు ముఖ్యంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీరు పిల్లల ముందు ఎప్పుడు గొడవాడకూడదు. మీరు ఏదైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే మీరు ఒంటరిగా మీకు రూమ్లో కూర్చొని మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి, కానీ పిల్లల ముందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఈ నెగిటివ్ ఎగ్జాంపుల్ని మనం ఇవ్వకూడదు. ఆ పిల్లలు నెగిటివ్గా నేర్చుకొని వారి జీవితంలో అలాగే తయారవుతారనే దానికి ఆశ్చర్యం లేనే లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, దయచేసి నా మాటను ఆలకించండి. వయసులో చిన్నవాడిని కానీ దైవజనుడిగా నేను మనందరినీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. గౌరవించడం మనం నేర్చుకుందాం. ఎప్పుడైతే మనం గౌరవిస్తామో అమితమైనటువంటి బలమైన సంబంధం మనం క్రియేట్ చేస్తాం. బలమైన సంబంధం. మూడవది ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక సంబంధం బలముగా ఉండాలి అంటే ఆ పునాదిలో 3వ భాగము ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కమ్యూనికేషన్ సరిగ్గా ఉండాలి. మనం చక్కగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి, మనసు విప్పి మాట్లాడటానికి మనకు అలవాటు కావాలి. కమ్యూనికేషన్ సరిగ్గా ఉండాలి. కమ్యూనికేషన్ లేకుంటే ఏమవుతుంది? సాధారణమైన ఒక ఉదాహరణ నేను మీకు ఇస్తాను. ఫోన్లో మాట్లాడుతున్నాం అనుకుందాం. మీరు చెప్పిన మాట సగం వినిపించి సగం వినిపించక అవతల వ్యక్తి మాట్లాడేది సగం వినిపించి సగం వినిపించక
కట్ 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 అని అనిపిస్తుంది అనుకోండి, ఒకసారి ప్రయత్నం చేస్తాం, మీరు పెట్టేయండి నేను చేస్తాను. మరలా అలాగే వచ్చింది, మీరు పెట్టేయండి నేను చేస్తాను. 2-3 సార్లు ప్రయత్నిస్తాం. తర్వాత ఏం చేస్తామండి? తర్వాత ఏం చేస్తారండి? అలానే ప్రయత్నిస్తూ ఉంటామా? ఏం చేస్తామండి? వదిలేలే అబ్బాయిగా తర్వాత మాట్లాడదాం. When there is a communication problem, when there is a network problem, our relationships will be like that. చాలా బలహీనంగా అయిపోతాయి. మనం మాట్లాడలేం, అయిపోద్ది. ఇంకా కట్ 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 అవుతే ఏం లేదు. అందుకే ప్రేమ దేవుని బిడ్డలారా, భార్య భర్తకు స్వతంత్రం ఇవ్వాలి మాట్లాడటానికి, వారి యొక్క ఆలోచనలు వ్యక్తం చేయటానికి స్వతంత్రం ఇవ్వాలి. తల్లిదండ్రులు పిల్లలకు స్వతంత్రం ఇవ్వాలి, వారి యొక్క అభిప్రాయాలు చెప్పటానికి. పిల్లలు కూడా తల్లిదండ్రులకు స్వతంత్రం ఇవ్వాలి, ఏదైనా మాట్లాడటానికి వారికి అధికారం ఉందని గ్రహించాలి. We should always give a space for speaking, for communication. When there is no communication, ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ స్టాండ్ స్టిల్ అయిపోతుంది, మన సంబంధం ఆగిపోతుంది, బలముగా ఉండలేదు. చాలా బలమైన కుటుంబాలలో ఉండేటువంటి ఒక సూచన ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడు అందరూ మనసు విప్పి మాట్లాడుకుంటారు, వారు ఏదైనా మాట్లాడటానికి వెనుకాడరు, చక్కగా అందరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, కమ్యూనికేషన్ బలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ బలంగా లేకపోతే సమస్యలు. ఇలాగే ఒక భర్త భార్య గొడవాడినప్పుడు ఆ యొక్క భర్త తను క్యాంప్ కొరకు వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. తన ఫ్లైట్ మరి 5 గంటలకు టైం అవుతే 5 గంటలకు పోవాలి. ఇంట్లో భార్య ఒక్కతే ఉంది కాబట్టి మనం మాట్లాడుకోవటంలే కదా, అలిగారు కదా, ఒకరి మీద ఒకరు గొడవాడుకున్నారు కదా, కాబట్టి ఎట్లా ఏంటి అనేది అలారంతో అయితే లేడు. కాబట్టి ఏదో ఒక విధంగా మరి రాసి పెట్టాడనమాట. తన భార్యకు రాసి పెట్టాడు, ఏమని, దయచేసి రేపు ఉదయం 5 o'clock నా ఫ్లైట్ ఉంది, మరి నన్ను లేపండి అని చక్కగా గౌరవప్రదంగా రాసి పెట్టాడు. భార్య కూడా చదువుకుంది, సంతోషించింది, నేను తప్పనిసరిగా లేపుతానని కూడా నిర్ణయించుకుంది. ఉదయం లేస్తే లేవలా ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఏమిటి అని అనుకుంటే భార్య కూడా కరెక్ట్గా అలారం మోగినప్పుడు రాసి పెట్టింది, టైం అయిందండి దయచేసి మీరు లేవండి అని పక్కన పేపర్ పెట్టింది. ఆ భర్త లేవలా, ఆయన నిద్రపోయాడు. When there is a communication problem, we always have problems. అందుకని మనసు విప్పి మాట్లాడుకోవటానికి మనం సిద్ధంగా ఉండాలి. కొంతమంది అంటారు ప్రేమ దేవుని బిడ్డారా, ఇంకేముందండి, ఛాన్స్ ఇస్తే అయిపోయిందండి. ఇంకా ఛాన్స్ ఇవ్వాలి. ఛాన్స్ ఇవ్వకపోతే ఎట్లా? ఛాన్స్ ఇవ్వకపోతే వారి యొక్క అభిప్రాయాలు ఎలా తెలుస్తాయి, వారి ఇష్టాలు ఎలా తెలుస్తాయి? నీకు ఇష్టాలు తెలిస్తేనే కదా వారిని సంతోష పెట్టగలిగేది. ఆలోచించేద్దాం. ఒక రిలేషన్షిప్లో ప్రేమ దేవుని బిడ్డారా, కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే ఆ రిలేషన్షిప్ బలంగా ఉండదు. ఆలోచించేద్దాం. ఆత్మీయంగా ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నాడే అనుకుందాం. నేను అడిగేటువంటి ఫస్ట్ 2 questions ఇవే. దేవునిలో నేను బలంగా లేనండి అని ఎవరైనా చెప్తే ఫస్ట్ 2 questions నేను అడిగేవి ఇవే. 1, మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారా? 2, మీరు బైబిల్ చదువుకుంటూ ఉన్నారా? కారణం, ప్రార్థన చేసుకోవటం లేదు అని అంటే నువ్వు దేవునితో మాట్లాడటం లేదు, నువ్వు బైబిల్ చదవటం లేదు అంటే దేవుడు మాట్లాడటం నువ్వు అవకాశం ఇవ్వటం లేదు. సంభాషణ లేదు కాబట్టి, కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఒక వ్యక్తి సాధారణంగా బలహీనపడతాడు. సింపుల్ ఆన్సర్, నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించు, బైబిల్ చదవటం ప్రారంభించు, ఆటోమేటిక్గా నువ్వు బలంగా ఉంటావు. వెన్ దెర్ ఇస్ ఎ కమ్యూనికేషన్ యు విల్ బి స్ట్రాంగ్, బలంగా నువ్వు ఉంటావు. కాబట్టి ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, మన జ్ఞాపకం చేసుకుందాం. 3వదిగా మన యొక్క సంబంధాలు చక్కగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అని అంటే పునాదిలో 3వ భాగము కమ్యూనికేషన్. మన యొక్క భావాలను వ్యక్తపరిచే స్వతంత్రము మనం కలిగి ఉండాలి. చక్కగా వ్యక్తపరచడానికి మన అవకాశము ఇవ్వాలి అనేటువంటి మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. 4వది ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక సంబంధం బలంగా ఉండటానికి, ఒక సంబంధం బలంగా ఉండాలి అని అంటే ఆ పునాదిలో 4వ భాగము సమర్పణ, త్యాగము. ఆదికాండం. నేను పదే చదవాలనిపిస్తుందండి ఈ మాటను మాత్రం, ఎందుకంటే రాహేలు మీద అంత ప్రేమ ఉంది. 7 సంవత్సరాలు ఎలా అనిపిస్తున్నాయండి? కొద్ది దినములు మాత్రం అనిపిస్తున్నాయి. మరలా చదువుదాం 18వ వాక్యం నుంచి. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. 26వ వచనం చదువుదాం. అందుకు లాబాను ఏం చేశాడంటే, ఇతను యోగ్యుడైన అల్లుడు అని అనుకొని తనకున్నటువంటి ఇంకో కుమార్తెను కూడా తనకి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు.
అయితే చూడండి, అందుకు లాబాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు అని చెబుతూ 27వ వచనం, ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చుదునని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతని భార్యగా ఇచ్చెను. మరలా 7 సంవత్సరాలు 30వ వచనం 2వ భాగం, యాకోబు రాహేలును కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలును బాగుగా ప్రేమించి అతనికి మరీ 7 ఏండ్లు కొలువు చేసెను. 14 years తన భార్య కొరకై కమిట్మెంట్ కలుగున్నాడు. వాట్ ఏ సాక్రిఫైస్ హీ హ్యాస్, వాట్ ఏ కమిట్మెంట్ హీ హ్యాస్. ఈరోజు నేను చాలా ప్రాముఖ్యమైన మాటలు చెప్తున్నానండి. దయచేసి నా మాటలు ఆలకించండి. భార్యగా, భర్తగా, లేక కుమారులుగా, పిల్లలుగా, క్రైస్తవ కుటుంబంలో ఉన్నవారు ఒక సంబంధానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉండాలి అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక భార్య కానీ భర్త కానీ ఎన్నడూ కూడా మీ నోటి మీద ఈ మాటలు రాకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకటి, నీవు నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు అనే మాట ఏ భార్య కానీ భర్త కానీ వారి గురించి మాట్లాడకూడదు. నీవు లేకుండా నేను జీవించగలను అనే మాట మాట్లాడకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దీస్ ఆర్ నెగటివ్ వర్డ్స్, దీస్ ఆర్ బ్లాస్ఫెమింగ్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క ప్రణాళికను మనము ఎంతో తృణీకరిస్తూ ఉన్నాం. ఇంకా మాట్లాడకూడని మాట ఏమిటి అని అంటే, నువ్వు వెళ్ళిపో. నెవర్ నెవర్ నెవర్. మన జీవితంలో ఎన్నడూ కూడా ప్రేమైన దేవుడు పంపించడానికి కాదు, మనం కలిసి ఉండేది నిరంతరము నిలవటానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు నేను అనేక కుటుంబాల్లో ఈ యొక్క పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను బ్లెస్సి ప్రార్థన చేసి మాటలు నేను మాట్లాడుతూ ఉన్నాను. అనేక మంది పరుషమైన మాటలు, కించపరిచే మాటలు, తృణీకరించే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి కమిట్మెంట్ మనకు అవసరం. ఆ సంబంధం కొరకై మన కమిట్మెంట్ లేకపోతే ఆ సంబంధాన్ని ఎలా మనం బలపరచుకోగలము? భార్య కానీ భర్త కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ భర్త, నీ భార్య నీకు రాజుగా, నీకు రాణిగా వారు ఉండాలి అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. యూ షుడ్ బి కమిటెడ్ టు దెమ్. నువ్వు విశ్వాస్యతతో నువ్వు జీవించాలి. వారి ఎడల నీ నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. వారి ఎడల నీ యొక్క ప్రేమను వెల్లడి చేయాలి. నీ కమిట్మెంట్ నువ్వు కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డ, దయచేసి నా మాటను ఆలకించండి. ఒక మాట నేను చెప్పి ముందుకు వెళ్తాను. జీవితంలో పరిష్కారము లేని ఏ సమస్య మన జీవితంలోకి రాదు. మరలా నేను చెప్తున్నాను, జీవితంలో పరిష్కారము లేని ఏ సమస్య కూడా లేదు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఏదైనా చిన్న సమస్య వస్తే అది ఎంతో గొప్ప సమస్య అనేసి మన కుటుంబం అంతా ఉబ్బితబ్బిపోవాల్సిన అవసరం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఒకరిని ఒకరు నిందించుకోవాల్సిన అవసరం లేదండి. ఒకరిని ఒకరు అరిచి నీవే దీనికి కారణం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. మీరిద్దరు కలిసి ఉన్నట్లయితే చక్కగా ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోగలరు. ఒక ఉదాహరణ ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను నేర్చుకున్నాను, ఈ మధ్యలో నేర్చుకున్నాను. ఒక గుర్రము సాధారణంగా 2000 కిలోగ్రామ్స్ అంటే 2 టన్నులు బరువు మోస్తుందట. 2 టన్నులు బరువు లాగుతుంది. 2 టన్నులు. అదే 2 గుర్రాలను జత కడితే ఎంత లాగాలండి? 4 టన్నులు లాగాలి. 4000 కిలోగ్రామ్స్. కానీ రీసెర్చ్ చెప్తూ ఉంది, ఒక గుర్రం 2 టన్నులు లాగగలిగితే 2 గుర్రాలు కలిపితే 16 టన్నులు లాగుతాయట. 16 టన్నులు లాగుతాయి. ఆలోచించేద్దాం. ఇద్దరు కలిసి ఉంటే ఎంత బలం ఉంటుందో. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఒకరితో ఒకరు సహకరించి చేయగలిగితే ఏ చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ కొండను కూడా పిండి చేయొచ్చు ఇద్దరు కలిసి ఉంటే. కానీ ఇద్దరు కలిసి లేక సహకారం లేకుంటే చిన్న సమస్య కానీ పెద్దంత భారమై కూర్చుంటుంది. ఈరోజు ఆలోచించేద్దాం. పిల్లలు, తల్లిదండ్రులు, స్నేహితుల మధ్యలో ఇవన్నీ కూడా నేను అన్ని రిలేషన్షిప్స్కు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అన్ని సంబంధాలలో కూడా కలిసి కట్టుగా ఇది చేయగలిగితే ప్రేమైన దేవుని బిడ్డలారా చక్కగా మన జీవితాల్లో ముందుకు వెళ్తాయి అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరిది
ఆఖరిది నేను చెప్పి ప్రార్థిస్తాను. నేర్చుకుంటున్న వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. దేవునికి స్తోత్రం. ఆఖరిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక సంబంధం ఆరోగ్యంగా, ఒక సంబంధం పుష్కలంగా బలముగా ఉండాలి అని అంటే మన జీవితంలో ఉండాల్సినటువంటి ఆ యొక్క పునాది సత్యము, కన్ఫెషన్ ఆఫ్ ట్రూత్. సత్యం ఉండాలి. సత్యం ఉండాలి. సత్యం లేకపోతే ప్రేమ దేవుని బిడ్డలారా సంబంధాలు నిలవవు. సంబంధం బలహీనంగా ఉంటుంది. కొన్ని చోట్ల నేను గమనిస్తూ ఉంటానండి, కొన్నిసార్లు ఈ యొక్క పెళ్లి సంబంధాలను చూసే విషయంలో పెద్దలు ఏం చేస్తారంటే, కొన్నిసార్లు ఈ యొక్క మరి డిగ్రీ అయిపోయిండదు, లేక డిగ్రీలోనే బోల్తాలు కొడుతూ ఉంటారు, లేక ఏదో వారి కష్టం వారికి ఉంటుంది, డిగ్రీ అయిపోక కష్టాలు ఉంటారు. ఆ యొక్క సంబంధం ఎట్లా ఫిక్స్ చేయాలని, ఇంకోటి చేయాలని, అయిపోయిందండి, ఎప్పుడూ అయిపోయిందండి అంటారా? మంచిది, పెళ్లి జరుగుతుంది, సంతోషం. ఆ తర్వాత ఏదో ఒక రోజున బయటపడుతుంది, బయట పట్టంతో గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎందుకు దాచారండి మా దగ్గర? ఒక సంబంధానికి పునాది సత్యం కాకపోతే ఆ యొక్క సంబంధం బహుబలహీనంగా ఉంటుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, బహుబలహీనంగా ఉంటుంది. అందుకే మీరు ఒకవేళ మీ పిల్లలకు కానీ ఈ యొక్క వివాహం చేయాల్సిన దశలో, లేక ఎవరైనా వివాహం చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు సత్యంగా ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ యొక్క స్థితిలో మీరు ఏ దాపురికం చేయాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ బిల్డ్ ఎ రిలేషన్షిప్ ఆన్ ట్రూత్. సత్యం మీద కట్టండి. మీరు సత్యం మీద కట్టినప్పుడు ఆ సంబంధం నిలవబడుతుంది. భార్య భర్త విషయంలో సత్యం ఉండాలి, దాపురికం కాదు. లేక ప్రేమ దేవుని బిడ్డలారా మరి అసత్యం కాదు. లేక తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సత్యం ఉండాలి. సత్యం లేకుండా ఉండకూడదు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవితాలు సత్యంతో నింపబడాలని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరియా యోసేపు విషయంలోనే ఆలోచన చేద్దాం. మరియా అంటూ ఉంది దేవునితో, ప్రభువా నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరగనేమో. సత్యం కొరకు నిలబడుతుంది. సత్యం కొరకు నిలబడుతుంది. యోసేపుకు దేవుడు చెప్పిన తర్వాత కూడా యోసేపు కూడా సత్యం కొరకు నిలబడ్డాడు. స్వప్న ముందు ప్రభు చేత బోధించబడి నిద్ర మేలుకొని యోసేపు తన భార్య అయినటువంటి మరియను చేర్చుకొనను. సత్యం కొరకై వారు సత్యం కొరకై నిలబడ్డారు. కాబట్టి జగద్రక్షకుడైన యేసు ప్రభు జగత్ కళ్యాణం కొరకై ఈ లోకంలో ప్రవేశించాడు. సత్యం కొరకై నిలబడ్డాడు. When there is no truth in your relationship, that relationship will not stand strong. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. సత్యం లేకపోతే ఆ యొక్క సంబంధం నిలవజాలదు. 5 విషయాలు నేను చెప్తూ ఉన్నానండి. దయచేసి 5 విషయాలు మన జీవితంలో అత్యంత ప్రధానమైనవి. ఏ సంబంధానికైనా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ 5 వేలలాగా ఉన్నటువంటి సత్యాలు లేకపోతే ఆ సంబంధం బలముగా ఉండలేదు అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే రేమా చర్చ్లో మనందరము కూడా బలమైన కుటుంబాలుగా, బలమైన వ్యక్తులుగా ఉండాలనేది మన ప్రయాస. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు ఈ మాట నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిది ప్రేమ. రెండవది గౌరవం, కర్టియస్నెస్. గౌరవం ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకరిని ఒకరు గౌరవించడానికి మనం నేర్చుకోవాలి. మూడవది ప్రేమ దేవుని బిడ్డలారా, కమిట్మెంట్ అండ్ సాక్రిఫైస్. మన జీవితంలో కమిట్మెంట్ అండ్ సాక్రిఫైస్ లేకపోతే మన సంబంధాన్ని బలంగా ఉంచుకోలేము. నాలుగవది కమ్యూనికేషన్. చక్కగా భావాలను వ్యక్తపరచడానికి మీరు సిద్ధంగా ఉండాలి. వ్యక్తపరచడానికి అవకాశం ఇవ్వాలి. అటువంటి స్వతంత్రాన్ని కూడా మనము ఇవ్వాలి. ఐదవది ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైనది సత్యము. క్రీస్తు స్వరూప్యమైన సత్యం మన కుటుంబాల్లో ఉండాలి. సత్యం లేకపోతే ఆ కుటుంబం బలహీనంగా ఉంటుంది. దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలందరూ కూడా బలమైన కుటుంబంగా మనం ఉండాలని నా యొక్క ఆశ. మనందరి ప్రార్థన అదే కదండి. మనం రోజంతా కష్టపడేది సాయంత్రం వచ్చి కుటుంబంతో కలిసి సంతోషంగా ఒక 10 నిమిషాలు కూర్చోవాలనే కదా, సంతోషంగా ఉండాలనే కదా. మన జీవితం అంతా ఉద్యోగాలు చేసేది, లేకపోతే అక్కడిక్కడ ప్రయాసపడేది. అల్టిమేట్లీ వాట్ ఆర్ యు ట్రైయింగ్ ఫర్? యు ఆర్ ట్రైయింగ్ ఫర్ ఏ హ్యాపీ ఫ్యామిలీ. ఒక సంతోషకరమైన కుటుంబం కొరకే. నీకు ఆ కుటుంబమే సంతోషంగా లేకపోతే ప్రేమ దేవుని బిడ్డ చాలా చాలా బలహీనం. మరి నువ్వు ఎంత సాధించినా ఏం లాభం? అనేక మంది నేను గమనిస్తూ ఉన్నానండి. ప్రేమ దేవుని బిడ్డ, నేను గమనించిన విషయాలు నేను చెప్తూ ఉన్నాను. ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ నేను గమనించిన విషయాలు లోకంలో నేను చెప్తూ ఉన్నాను. దయచేసి చూడండి, ఈ యొక్క కొంతమంది భార్యలకు కానీ భర్తలకు కానీ
లోకం అందరికీ టైం ఉందట, కానీ వారి కుటుంబం కొరకై టైం ఉండదు. వారి భార్యతో టైం స్పెండ్ చేయడానికి కానీ, భర్తతో టైం స్పెండ్ చేయడానికి కానీ, వారి పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి కానీ టైం ఉండదు. ఇంటికి వస్తేనే అంటారు, అబ్బా బాగా అలసిపోయానండి అంతే. అంటే ఆ మాట అంటే అర్థం ఏంటంటే, ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి, నేను ఎవరితో ఒక టైం స్పెండ్ చేయలేను. ఇట్స్ గాన్. యువర్ ప్రయారిటీ షుడ్ బి యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం కొరకై నువ్వు సమయాన్ని ఇవ్వలేకపోతే ఎవరికి ఇచ్చినా ఏం లాభం? నీ కుటుంబం కొరకై నువ్వు సమయం ఇవ్వాలి, మీనింగ్ఫుల్ టైం స్పెండ్ చేయాలి. నీ కుటుంబం కొరకై నువ్వు త్యాగం చేయాలి. నీ కుటుంబం కొరకై సత్యం కొరకు నిలువబడాలి. నీ కుటుంబం కొరకై నీకున్న ప్రేమ అంతా కూడా నువ్వు వారికి ఇవ్వాలి. మరి కొంతమంది అంటూ ఉంటారు, లోకమంతటికి వీరు మంచివారండి, మా ఇంటికి వస్తేనే గొడవాడతారండి. లోకమంతటికి చాలా సాఫ్ట్గా చాలా ప్రేమతో ఉంటారు, ఇంటికి వస్తేనే పరుషమైన మాటలు, కోపము, కొట్లాటలు, గొడవలు. ఆపోజిట్గా ఉండాలి ప్రేమ. నీ యొక్క కుటుంబం నీ యొక్క ప్రేమను సంపాదించుకోగలగాలి. బయట వారికి నువ్వు అప్పుడు సంతోషంగా నీ ప్రేమను ఇవ్వగలవు. అంతేకాని నీ కుటుంబానికి నువ్వు టైం ఇవ్వక, ప్రేమ ఇవ్వక, సమర్పణ ఇవ్వక, త్యాగం ఇవ్వలేకపోతే లోకంలో ఎంత సాధించినా కూడా నేను అంటాను ఓటమే. ఇట్స్ ఎ లాస్. యువర్ ఎ లూజర్. ఇఫ్ యూ కెనాట్ విన్ యువర్ ఫ్యామిలీ, యువర్ ఎ లూజర్. ప్రభు నీకు సహాయం చేయను గాక. నీ కుటుంబాన్ని నువ్వు గెలవటానికి ప్రభు నీకు సహాయం చేయాలని నేను మరి ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. అలానే సమస్యలు లేని కుటుంబం లేవని కాదు ప్రేమ దేవుని బిడ్డారా. సమస్యలు ఉన్నాయి, కొన్నిసార్లు సమస్యలు ఉన్నాయి, సంబంధాలు సమస్యాత్మకంగా ఉన్నాయి. కానీ ఓపికగా పరిష్కరించుకుందాం. ఓపిక పరిష్కరించుకోనండి. తొందరపడవద్దండి. తొందరపడి ఏవంటే అవి డెసిషన్స్ తీసుకోవద్దండి. చక్కగా పరిష్కరించుకోనండి. ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దామండి. సమయంలో ప్రభు యొక్క సహాయం కొరకై అడుగుదాం. దేవా, నా కుటుంబాన్ని ఇదిగో ఈ భూమి మీద ఒక పరలోకపు అనుభవం కలిగిన కుటుంబంగా మార్చునాయన అని రోజు ప్రార్థన చేద్దాం. భర్తలుగా, భార్యలుగా ఉన్నటువంటి వారు, పిల్లలుగా ఉన్నటువంటి వారు, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు, దయచేసి మీరందరూ ప్రయాసపడండి. ఈరోజు నా కుటుంబము ఒక పరలోకపు అనుభవంగా నా కుటుంబం ఉండాలి అని దయచేసి మనందరం ప్రయాసపడాలి. ఈరోజు బహుశా ఇద్దరు ఉంటే చాలా సంతోషం, లేక మీ భర్త కానీ భార్య కానీ మీతో పాటు ఇక్కడ లేకపోతే మీరు ఆలోచించండి. మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. మీ వైపు నుంచి పని చేయండి. ప్రభు కార్యం జరిగిస్తాడు. ప్రభు తప్పనిసరిగా కార్యం జరిగిస్తాడు. ఆలోచన చేయండి. ఒక గుర్రము మరి 2 టన్నులు మాత్రమే లాగగలదు, కానీ 2 గుర్రాలు కలిస్తే 16 టన్నులు లాగుతాయట. భార్య భర్త ఇద్దరు వేరువేరుగా ఉంటే కష్టం. కలిసి సంతోషంగా మీ జీవితాన్ని నడిపించుకోగలిగినప్పుడు కొండనైనా లాగగలరు మీరు. పెద్ద సమస్యనైనా సులువుగా మీరు చేయగలరని నేను జ్ఞాపకం చేస్తూ ప్రార్థన. పరిశుద్ధుడా, పావనుడా, నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, మా యొక్క దృష్టికి తెచ్చినటువంటి సంబంధాల యొక్క పునాది గురించిన విషయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వారి యొక్క సంబంధాలలో బలహీనతలు కలిగి ఉన్నారు. వారి యొక్క సంబంధాలు ఒక స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్స్గా, టెన్షన్ రిలేషన్షిప్స్గా ఉన్నాయి. కానీ ఈరోజు తండ్రి, మీ మాటలు నాయన మేము విని మీ బిడ్డలుగా ఈ లోకానికి ఒక చక్కటి ఉదాహరణ చూపించేటువంటి వారిగా మమ్మల్ని తయారు చేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మాలో ఎవ్వరూ కూడా, మా కుటుంబాలలో ఏ కుటుంబము కూడా తండ్రి ఈ అనుభవాన్ని కోల్పోకూడదని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మేమందరము ఒక దివ్యమైన పరలోకపు అనుభవాన్ని మా కుటుంబంలో మేము కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాము. నీకు అసాధ్యమైన కార్యాలు ఏవి లేవు తండ్రి. మీ యొక్క కార్యాన్ని మా కుటుంబాలలో స్థిరపరచండి, మా సంబంధాలలో స్థిరపరచండి, సహాయం చేయండి. ఘనత, మహిమాస్తుతి నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామముననే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.